திருப்பாவை 24వ பாசுரம். அன்றி உலங்கம் அழுந்தாய் அடி போற்றி, சென்றெங்குத் தென் இலங்கை செற்றாய் திரள் போற்றி, ஒன்றச் சகடம் உதைத்தாய் புகழ் போற்றி, கன்று குனிலாய் எறிந்தாய் கையில் போற்றி, குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி, வென்று பகை கெடக்கும் நின் கையில் வேல் போற்றி, என்றென்றும் சேவகமே ஏத்திப்பறை கொள்வான், இன்று யாம் வந்தோம் ఇరంగేలోర్ ఎంబావాయ్. నిన్న మన వాళ్ళు స్వామిని లేచి రమ్మని చెప్పారు కదా. స్వామి వస్తుంటే ఆయన పాదాలను చూశారు. అవి కందిపోయినట్లు అనిపించింది. పాదాలు స్వతహా గులాబీ రంగులో ఉంటాయి. కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపుకి స్వామి నడిచి వచ్చినందుకు కందిపోయాయి అనుకుంటున్నారు. వీళ్ళేమీ కోరి రాలేదు కదా, కేవలం శ్రీకృష్ణుని చూసి ఆనందిద్దామని వచ్చారు. ఆయన సింహాసనంపై కూర్చొని చిలిపివాడు కదా, వీళ్లను ఏడిపిద్దామన్నట్లుగా ఒక కాలు కింద పెట్టి సవ్యపాదం ప్రసవ్య, ఎడమ కాలు ప్రసరింపచేశాడు. శృతి దురితహరం దక్షిణం కుంచయిత్వ, దానిపై కుడికాలు ఉంచి వీళ్లకు తన పాదాలు కనిపించేలా ఆడిస్తూ కూర్చున్నాడు. ముఖారవిందం పదారవిందం అన్ని అరవిందములవలే సుకుమారము సౌగద్యము కోమలత్వము కలిగినవి కదా. ఆయన పాదాలని చూసి అయ్యో ప్రేమ ఉంది అని నటిస్తూ మేం కూడా నీ పాదాలు కందిపోయేలా చేశామే అంటూ బాధపడ్డారు. వెంటనే స్వామి దివ్య పాదారవిందాన్ని మొదలుకొని మంగళం పాడుతున్నారు. ఈరోజు పాసురాన్ని మంగళాశాసన పాసురం అంటారు. భగవంతుణ్ణి తెలుసుకున్న జీవుడికి 2 రకాల దశలు ఉంటాయి. మొదటిది జ్ఞానదశ, రెండోది ప్రేమదశ. జ్ఞానదశలో భగవంతుడు ఎట్లాంటివాడో తను ఎట్లాంటివాడో తెలుసుకోవటం, భగవంతుడు చాలా గొప్పవాడు జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవటం, తాను ఏ జ్ఞానం లేనివాడు భగవంతుడు రక్షిస్తే తప్ప రక్షణ లభించదు అని తెలుసుకుంటాడు. ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది. ఈ దశలో భగవంతునికున్న శక్తిని మరచి ఆయనకున్న సౌకుమార్యం సౌశల్యం అనే గుణాలనే చూస్తాడు. ఇక తను అజ్ఞానిని అని మరచి తనే భగవంతుణ్ణి రక్షించుకోవాలని అనుకుంటాడు. ఒకనాడు జ్ఞానం కలిగినప్పుడు భగవంతుడు తనని రక్షించేవాడని భావించే అతను భక్తితో ఈనాడు తాను భగవంతుని రక్షించుకోవాలి అన్నట్టుగా మారుతాడు. ఏదైనా ఒక వస్తువు విలువైనది అని మనకు తెలిస్తే మనం ఎట్లా అయితే రక్షించుకుంటామో అట్లానే. అందుకే మనం ఆలయాల్లో తలుపులు తాళం అని ఇలా చేస్తుంటాం. జగత్ రక్షణ చేసేవాడికి మనం రక్షణ ఏంటి కనుక అది ప్రేమించే చేస్తాం. దృష్టిదోహం తొలుగుగాక అని కర్పూరం ఎట్లా అయితే హరించుకుపోతుందో అట్లా దోషాలన్నీ హరించుగాక అని మంగళం పాడుతాం. గోదాదేవికి ఈ విషయం వాళ్ళ నాన్నగారు తెలిపారు. విష్ణు చిత్తుల వారు మధురానగరం వెళ్లి పాడ్యరాజసభలో భగవత్తత్వాన్ని నిరూపిస్తారు. అందుకు వారిని ఏనుగుపై అంబారీ చేసి ఊరేగిస్తుంటే భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమైనాడు. వీళ్ల కంటికి నీవు కనపడితే నీకు దృష్టిదోషం తగులును అని మంగళం పాడారు. పల్ ఆండ్ అనేక సంవత్సరాలు, పలకోటి నూరు, ఇలా కోట్ల సంవత్సరాల వరకు నీకు మంగళం, శంఖానికి చక్రానికి పక్కన అమ్మకి అంటూ ఇలా మంగళం పాడారు. శ్రీ రామాయణంలో కూడా రాముని పరాక్రమం తెలిసిన వారు కూడా రామునికి ఎన్నోసార్లు మంగళం పాడారు. జగత్కారణతత్వం దేవకీ గర్భంలో ఉందని తెలిసి కూడా ఆ చతుర్హస్తాల్లో ఉన్న కృష్ణుడిని చూసి కంసునికి తెలిస్తే నీకే ఉపద్రవం వస్తుందోనని అన్నీ వెనక్కి దాచుకో అని దేవకి అంటుంది. ఇవి ప్రేమతో చేసేవి. మన ఆలయాల్లో హారతి ఇచ్చే సాంప్రదాయం కూడా ఇలా వచ్చిందే. అయితే హారతిని కళ్ళకు హద్దుకోరాదు. హారతిని ఆర్పి పక్కన పెట్టి ఎవరికైతే దృష్టిదోషం తీస్తామో వారికి కళ్ళు పాదాలు కడిగి ఆచమనం చేయిస్తాం. నీకు మంగళం అవుగాక అనేదే దీని అర్థం. ఈ జగత్తుకు పరమాత్మ వేరు కదా. ఆయన క్షేమంగా ఉంటే లోకమంతా క్షేమం. ఇక ఆయనను కోరాల్సిన అవసరం ఏంటి? కనుక ఆండాల్ ఏనాడో ఆయన నడిచి వచ్చినందుకు పాదాలు కందిపోయాయని మంగళం పాడుతుంది.
వీళ్లకు కాలంతో ప్రమేయం లేదు. ఎందుకంటే కాలం అనేది కూడా ఒక గాజుగోడ లాంటిదే. వీరి ముందేనా అంతా జరుగుతుంది అని పరమభక్తులు భావిస్తారు. అన్రివ్ ఉలగం. ఆనాడు వామనుడై లోకాలను అలందాయ్ కొలచిన ఒక్కసారి అంతలా పెరిగినందుకు నీ పాదాలు ఎంత కందిపోయాయే అడి ఆ పాదాలకు పోత్తి మంగళం సెండ్ర వెళ్ళి అంగు అక్కడ ఉన్న తెన్ ఇలంగై దక్షిణ దిక్కున అందంగా ఉన్న లంకా నగరాన్ని పాలించే రావణాసురుణ్ణి సెత్తాయ్ సంహరించిన తిరల్ నీ భుజబలానికి పోత్త మంగళం పొండ్ర తారుమారు అయ్యేలా చెక్కడం శకటాసురుణ్ణి ఉదత్తాయ్ తన్ని అంతమొందించావు. 7 నెలల బాలుడవి పుగర్ నీ కీర్తికి పోత్తి మంగళం కండ్రు దూడ రూపంలో ఉన్న వత్సాసురుణ్ణి పునులా కర్రలా మార్చి వెలగపండులో దాగి ఉన్న కపితాసురునిపై వెరిందాయ్ గిరగిరా తిరిగి విసిరిపాడేసి కరిల్ నీ పాదానికి పోత్తి మంగళం కుండ్రు పర్వతాన్ని కుడయా గొడుగులా వెడుత్తాయ్ ఎత్తిపట్టి అందర్నీ దరికి చేర్చుకున్న నీ కుణం సౌశీల్య గుణానికి పోత్తి మంగళం. ఆండాల్ స్వామి చేసిన ఇన్ని కార్యాలను కీర్తించింది కదా. ఎక్కడైనా దృష్టిదోషం తగులుతుందేమోనని ఇవన్నీ చేసింది. కృష్ణుడు కాదు అన్నట్లుగా వెండ్రు గెలిచి పకై కెడుక్కుం విరోధభావం లేకుండా చేసే నిన్ కయిల్ నీ హస్తంలో ఉన్న వేల్ శూలాయుధానికి తండ్రి నందగోపుడు వద్ద ఉన్న ఆయుధం కూర్వేల్ ఇదే కదా. ఆ శూలానికి పోత్తి మంగళం ఎండ్రెండ్ర ఎల్లప్పుడూ కేవసమే నీ చరితమునే ఏత్తి కీర్తించేలా పరై ఆ వాయిద్యాన్ని కొల్వాన్ తీసుకుంటాం. ఇంద్ర ఈరోజు యాం మేం ఎందుకు వందోం వచ్చామో ఇరంగ్ తెలుసుకొని అనుగ్రహించు అంటూ ఈరోజు స్వామిని అడుగుతున్నారు. నిన్న స్వామిని లేపి ఆసనంపై కూర్చోపెట్టారు. ఈరోజు దృష్టిదోషం తొలగటానికి మంగళం పాడుతున్నారు. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని వద్ద కూడా ఇంత సేవ జరుగుతుంది. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ఇంట్లో కావచ్చు, మందిరంలో కావచ్చు, విగ్రహం అంత శక్తి కలది. ఇది మన ఆండాల్ తల్లి మనకు తెలుపుతుంది. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో లాస్యప్రియ.